సో గైస్ అయితే ఫైనల్లీ 3 months తర్వాత చెన్నై ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకు రా మహా లక్ష పెడతారు ఇంకా నాయన నువ్వు చేసే యాక్షన్ చూడలేక అలా పెట్టారులే బాయ్. సో గైస్ అయితే వాళ్ళు చెన్నైలో 2 మెయిన్ ప్లేసెస్ అయితే మనం వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చూపిస్తాను ఈ ప్లేసెస్ కూడా అయ్యి చాలా బాగుంది. అంటే చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ చెన్నైలో అండి. చెన్నై తినపంగానే ఇంకా 2 గుర్తొస్తాయి మీకు. ఆ 2 ప్లేసెస్ అయితే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఒరే దాన్ని తినకూడదురా, అది డెకరేషన్ కోసం పెట్టారు పైన. తేడా కొట్టేసినట్టుంది. ఇక్కడ స్టేషన్ అయితే నిన్ను అడిగారా చెప్పు. అయితే దగ్గరకు వచ్చేసాము. ఫ్లవర్స్ మామూలు టికెట్ 4 టికెట్ మామూలు. వీడికి ఇంగ్లీష్ రాదు కానీ ఏదో పెద్ద ఇంగ్లీష్ లో మాస్టర్స్ చేసినట్టు ఫీల్ అయిపోతాడు. అయితే ఇప్పుడు టాస్క్ ఆయన మామూలు టికెట్ అడిగాడు, తామ్మ టికెట్ ఇస్తాడు. నాకు తెలుసురా, కూర్చొని కొంచెం ఫోన్ అయితే ఫేస్ చేసుకుని అంటే నాకు పక్కన ఒకటి కనబడింది. అదేంట్రా అని చూస్తే చెన్నై బీచ్ పోర్ట్ అంటది. చాలా బాగుంది అసలు అది చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదు. లోపలికి రానివ్వడంట, లేకపోతే లోపల కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేవాడిని. అయితే మామూలుగా అయితే వచ్చేసాము. ఇప్పుడు మామూలు పక్కకి వెళ్తే టీ నగర్కి వెళ్ళి ఇంకెంత ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇప్పుడు చాలా టైం ఇంకా బీచ్ కూడా కవర్ చేస్తాను మొత్తానికి. మాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తాను. మనం ఏం కొన్నాం, ఊరికి చూడడానికి వెళ్తాం. ఇది భలే ఉంది కదా, ఇది బట్టలే ఉన్నాయి ఇక్కడ. 3 డాపులు 500 అంట. నువ్వు ఉండరా బాబు, ఇప్పుడు అయింది ఎవరు మూసుకెళ్తాడు కదా. ప్రీమియం అన్ని భలే ఉన్నాయి అసలు. నాకు కొందామని ఉందరా, ఇప్పటికే బట్టలు ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎన్ని కొందాం అనుకో అమ్మ ఇంట్లోకి కూడా రానివ్వదు. బయట ఫుడ్ తినకూడదురా. వాచెస్ అసలు అందలేదు. అన్ని వాచెస్ కలర్ఫుల్ గా ఉన్నాయి. వాచెస్ మొబైల్ కేసెస్, క్లాత్స్, బెల్ట్ షాప్ అంతే. బెల్ట్ ఎందుకు రా, ఉంది కదా నాకు. మొబైల్ కి సంక్రం ఉంది అసలు. సో ఫైనల్లీ బిర్యానీ తినడానికి అయితే వచ్చేసాను. చాలా రోజులైంది అసలు ఆంధ్ర బిర్యానీ. అయితే బిర్యానీ తినేసి జ్యూస్ తాగేసి బయటకి వచ్చాము. షాపింగ్ స్టార్ట్ చేయాలి. షాపింగ్ అంట ఇలా ఎక్కువ ఫోన్ పెట్టుకుని కొనబెట్టారు కానీ షాపింగ్ చేస్తారంట. చూద్దాం ఏమంటాడు. అయితే మాత్రం భలే ఉంది అసలు. పౌచ్ అయితే భలే నచ్చింది. బాయ్ టీచింగ్ కొనిపెట్టు బాయ్. షాపింగ్ మాల్ ఎంత పెద్ద షాపింగ్ పేరు అర్థం కాదు, తమిళలో అసలు అర్థం కాదు. షాపింగ్ మాల్ అర్థం కాదు, థియేటర్ అర్థం కాదు. డ్రెస్సెస్ కానీ జ్యువెలరీస్ కానీ భగవాన్ జ్యువెలరీ అంతా అసలు పెప్పర్స్ అన్నీ ఉన్నాయి. డ్రెస్సెస్, ప్యాంట్, ఇందాక చూపించా కదా సినిమా థియేటర్ లేకపోతే షాపింగ్ మాల్ అని, అక్కడే దాంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న పింక్ షర్ట్ కోసం చెన్నై టీ నగర్ దా తీసుకొచ్చాడు. అసలు వీడి వల్ల మేము టీ నగర్ వచ్చాము. అసలు నాకే చెట్లేదు, ఇంత మామూలుగా ఉన్నాయి. ఎప్పటిలాగా ఉన్న చెట్లన్నీ. ఇందులో బలమే చెట్టు మనకు కావాల్సింది ఎక్కడ ఉంది. బట్టలు కొనే వాళ్ళు కూడా అంతే వేరే నడిచి దాంట్లో ఎదుగుతున్నారు. ఇది మాత్రం చాలా బాగుంది బాయ్, తీసుకో బాయ్. నీ సూట్ ఏది బాయ్? అమ్మో 1900 షర్ట్ అది. ఎందుకురా మీ అంత పిసినారుడు ఇంకెక్కడ ఉండదు బాయ్. అక్కడ చూసినప్పుడు ఏమో గానీ అసలు ఇక్కడ మాత్రం సరిగ్గా ఉంది షర్ట్ అన్ని. బాగుంటాయి బాయ్, కానీ ఏం లాభం, తీసుకో కదా. అన్ని బలే పెట్టారా, ఒకే వరుసలో ఒకే కలర్ ఉన్నాయి అన్ని. తెచ్చావరా మళ్ళీ? ఫైనల్ తీసేసుకొని స్టేషన్ కి వచ్చి జాయిగా ఇంటికి వెళ్ళిపోయాయి.